సంపన్నుడైన దేవుని కృపా సువార్త, కరుణ సంపన్నుడైన దేవుని కృపా సువార్త, విడుదల వార్త, రక్షణ వార్త, సమాధాన సువార్త, ఇది సిలువ సువార్త, కృపా సువార్త, కృపా సువార్త, కృపా సువార్త, కృపా సువార్త. క్రీస్తునందు ప్రేమైన కృపా సువార్త ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. కృపా సువార్త అను ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చుటకు మేమెంతో సంతోషిస్తున్నాము. అనేకుల జీవితాలకు దీవెనకరంగా ఉండులాగున ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వచ్చి ఉన్నాము. రెవరెండ్ డాక్టర్ జాన్ ప్రభాకర్ గారు దైవర్తమానం అందించెదరు. కృపా సువార్త. నేటి దినము ఇరువురి పాత్రలను మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒకరు హేరోదు, మరొకరు జ్ఞానులు. హేరోదు మనము చూడవచ్చును, ఈయనకు రాజు అనేటువంటి టైటిల్ రోమీయుల చేత ఇవ్వబడినది. ఎందుకంటే రోమా ప్రభుత్వం కొరకు పనిచేస్తూ రోమీయులకు ఉన్న వ్యతిరేకతను హేరోదు నిర్దాక్షిణ్యముగా అణిచివేసినటువంటి వాడు. రోమా చక్రవర్తి, రోమా పరిపాలన, రోమా ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యతిరేకతను హేరోదు అణిచివేశాడు. 37వ సంవత్సరానికల్లా క్రీస్తు పూర్వం ఈ పాలస్తీనా ప్రాంతంలో అనుకూలత రోమీయులకు వచ్చినట్లు మనం చూడాలి. అనగా రోమా ప్రభుత్వం యొక్క సైన్యాన్ని సహాయముగా తీసుకొని రోమా ఆధిపత్యము కొరకు పనిచేసిన వాడు కాబట్టి ఈయనను రాజుగా డిక్లేర్ చేయడం మనం చూస్తాం. ఈ హెరోదు యొక్క సామాజిక పరిస్థితిని చూస్తే ధనవంతుడు, రాజకీయ పరిజ్ఞానము గలవాడు, రోమా ప్రభుత్వానికి అత్యంత విధేయుడు. అందువల్లనే రాజు అనే టైటిల్ ఇచ్చారు. ఈయన దేవాలయ నిర్మాణంలో కూడా సహాయపడ్డాడు. క్రీస్తు పూర్వం 20వ సంవత్సరంలో టెంపుల్ రెనోవేషన్లో మరి యూదుల యొక్క ఆ మంచి పేరు పొందుటకు రిలీజియస్గా అధికార
వాంఛ మిక్కిలిగా కలిగినటువంటి వాడు. దీనితో ఆయన అధికార దుర్వినియోగం కూడా బాగా జరిగినది. ప్రజల మీద ఎక్కువ పన్నులు వేసి మనుషులను పీడించాడట. అయితే ఆయన చివరి రోజులు వృద్ధాప్యం వచ్చుచున్నప్పుడు, ఎందుకంటే ఒక మహా గొప్ప యుగాన్ని చూసి, గ్లోరీని చూసి, మహిమాన్వితమైన సంవత్సరములను చూచి, వృద్ధాప్యములో అది వెళ్ళిపోతుందేమో, ఇది సహజం. ఒక కాయన వచ్చి అంటాడు, నేను 7 గుళ్ళు కట్టించానండి అంటాడు. గుళ్ళు కట్టించావు, ఎందరు రక్షణ పొందారు అక్కడ? ఇట్ కౌంట్స్. యేసు ప్రభువారు లోకంలోనికి వచ్చినది పాపులకు రక్షణ ప్రసాదించుటకు. నేను ఇంత చేశానండి, ఆ పని చేశాను, 10 గుళ్ళు తిరిగి వచ్చాను, ఇంకా కొన్ని చోట్లకు వెళ్ళాలి. హేరోదు దేవాలయం కట్టినటువంటి వాడు. అది నేనంటూ ఉన్నది. యూదుల రాజు స్వభావం అర్థం చేసుకునే ఆత్మిక స్థితి లేనటువంటి వాడు. కొందరు ఎప్పుడు కూడా పొలిటికల్ మైండ్, ఇట్ ఈస్ డేంజరస్. రీసెర్చ్లో కూడా క్రిటికల్ థింకింగ్, దీన్ని వాళ్ళు ఇష్టపడతారు. ఏదైనా ఒక విషయాన్ని ముందు ప్రశ్నలతో మొదలు పెట్టమంటారు. వై, వాట్, వేర్, ఈ ప్రశ్నలు వేసి అప్పుడు నీవు ముందుకు వెళ్ళమంటాడు. ప్రతిదానిని విమర్శనాత్మకముగా చూస్తూ వాస్తవాన్ని బయటికి తెమ్మంటారు పరిశోధకులు. మా నాన్నగారు ఒకసారి నన్ను మందలించాడు, నీకు ఈ విమర్శన దృక్పథం మంచిది కాదురా, ఆత్మిక దృక్పథాన్ని నీవు పెంపొందింపజేసుకో, విమర్శన దృక్పథం మంచిది కాదు. హేరోదుకు ఈ విమర్శన దృక్పథం, పొలిటికల్ పర్స్పెక్టివ్ అదే జీవితం కాకూడదు. దేర్ షుడ్ బి ఎ స్పిరిచువల్ పర్స్పెక్టివ్. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని ఊరంతా తిరుగుతున్నారు వీళ్ళు. ఆఖరికి హేరోదు దగ్గరకు వచ్చినది, కోర్టులోకి వచ్చినది విషయం, ఆయన ఆవరణలోనికి వచ్చినది. యెరూషలేము ప్రజలందరూ కలవరపడ్డారు. హౌ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్? ఈ దుర్మార్గుడు నటించాడు, మనసులో పెట్టుకున్నాడు, మనసును అణిచి మరి నటించడము మనము చూస్తాం. ఏ రీతిగా నశిస్తూ ఉన్నాడు అంటే, సావధానముగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చాడు. ప్రధాన యాజకులంటే రిటైర్డ్ ప్రీస్ట్స్ ఆల్సో. ఈ యాజకులందరినీ పిలిచాడు. యాజకుల్లో ఎక్కువ భాగం పరిసయ్యులు ఉంటారు. రెండవ వర్గం చూస్తే శాస్త్రులు, స్క్రైబ్స్, వాళ్ళలో ఎక్కువ భాగం సద్దూకాయులు ఉంటారు. పరిసయ్యులు పునరుద్ధానాన్ని నమ్ముతారు, సద్దూకాయులు పునరుద్ధానాన్ని వ్యతిరేకిస్తారు, లేదంటారు. వాళ్ళకి గిట్టదు అసలు. కాబట్టి 2 ఒపీనియన్స్ తీసుకుందాం, అసలు ఏంటో పరిస్థితి. ఆ ఒపీనియన్, ఈ ఒపీనియను రెండిటిని బేరీజు వేసుకుందాం అనుకున్నాడు. ఇద్దరు మూకమ్మడిగా ఒకే స్వరంతో వారు చెప్పారు, ఇది బెత్లెహేము. మీకా గ్రంథం 5:2లో ఈ ప్రవచనం ఉన్నది. ఇది బెత్లెహేము. ఇంచుమించు 5 మైళ్ళ దూరములో ఉన్నటువంటి బెత్లెహేము యెరూషలేముకు. మన లెక్కలు అయితే ఒక 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు దూరములో ఉన్న బెత్లెహేము. దావీదు యొక్క పూర్వీకులు నివసించినటువంటి స్థలము. ఆ స్థలము నుండి దావీదు వచ్చినటువంటి
పరిస్థితి ఉన్నది. ఆ బెత్లెహేము, ఈ బెత్లెహేము వారు ఏకస్వరంతో తెలియజేశారు. బెత్లెహేం అండి, బెత్లెహేము తనలో తాను అణుచుకున్నాడు. ద్వేషాన్ని, కోపాన్ని బయటకు కనిపించలేదు. 6వ వచనంలో అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, అగైన్ హీ డిస్కస్డ్ విత్ దెమ్. అటు శాస్త్రులు, ఇటు యాజకులు, ప్రధాన యాజకులు, అటు పరిసయ్యులు, ఇటు సద్దూకాయులు, వాళ్ళలో ఇమిడి ఉన్నటువంటి వారు ఒక సిట్టింగ్ అయిపోయింది. బెత్లెహేములో ఈ రాజు పుట్టాడని తేల్చేసుకున్నాడు. ఇక జ్ఞానులు పిలిచాడు. మీరెట్లా ఐడెంటిఫై చేశారు? పరిష్కారముగా తెలుసుకొని, పరిష్కారముగా పుట్టిన కాలం ఏంటి, మీ క్యాల్కులేషన్స్ ఏమిటి, మీ ఒపీనియన్ ఏమిటి, మీరు ఎట్లా లెక్కలేశారు, ఏ సమయములో ఆ నక్షత్రం చూశారు అంటే లోపల వేరే ఇంటెన్షన్ ఉంటుంది. ఏ సమయంలో అంటే పిల్లల వయసును నిర్ధారించవచ్చు అని. 2 ఏళ్ల క్రితమా, సంవత్సరం క్రితమా, 6 నెలల క్రితమా, 8 నెలల క్రితమా, సో దట్ హీ మే ఎస్టిమేట్ ద ఏజ్ ఆఫ్ ద చైల్డ్. నేరో డౌన్ చేసుకోవాలి. ఎవడు నాకు థ్రెట్, ఎవని వలన నాకు రాజకీయ వ్యతిరేకత ఉన్నదో అంచనా వేసుకోవాలి. తన జ్ఞానాన్ని చూపిస్తున్నాడు హేరోదు. ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, పరిష్కారముగా తెలుసుకొని, కనబడిన కాలం. ఎందుకంటే ఆ సమయాన్ని తాను కరెక్ట్గా అంచనా వేసుకొనాలి. వేసుకుంటున్నాడు. ఏ వయసు పిల్లలై ఉంటారు, మనం తర్వాత వారిని ఎంక్వైరీ వేయవచ్చు. 8 నెలల క్రితం పుట్టినోళ్ళు ఎవరో ఈ బెత్లెహేములో పెద్ద కష్టమేమి కాదు. సంవత్సరం క్రితం పుట్టినోళ్ళు అందరూ లెక్కలు తీయడం కష్టం కాదు. అంచనా వేసుకున్నాడు. ఎన్ని ఒపీనియన్లు తీసుకున్నాడో చూడండి. అటు ప్రధాన యాజకులు, ఇటు శాస్త్రులు ఒకే విషయాన్ని చెప్పారు. జ్ఞానులను పిలిపించాడు, వారితో వెరిఫై చేసుకుంటున్నాడు, ఇంకా నేరో డౌన్ చేసుకున్నాడు. ఇక చెప్పుచూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వచనంలో, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండి. నేను కూడా వస్తాను, ఆయన పూజిస్తాను. జ్ఞానులను మనం చూసినట్లయితే వారెందుకు వచ్చారు? వారే చూసిపోవడానికి వచ్చారా? 2వ వచనం చివరి భాగంలో, మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి. హేరోదు అంటున్నాడు, నేను కూడా పూజిస్తాను. పూజ అనేటువంటి మాట, దాని యొక్క అర్థము వర్షిప్. ఈ స్థానిక భాషలో తర్జుమా మన కేథలిక్ సహోదరులు పూజగా పిలుస్తారు, వర్షిప్ సర్వీస్. ట్రాన్స్లేషన్, యాక్యురేట్ ట్రాన్స్లేషన్ అనొచ్చేమో. ఈ ఆరాధన జ్ఞానులు అంటున్నారు, మేము ఆరాధించడానికి వచ్చాము అని అంటున్నారు. హేరోదు అంటాడు, నేను ఆరాధిస్తాను. ఈ 2 వర్గాలు కూడా ఆరాధిస్తాం ఆరాధిస్తాం అంటూ మాట్లాడినటువంటి వారు. ఒకటిది ఫాల్స్ వర్షిప్, మరొకటిది ట్రూ వర్షిప్. అందువల్లనే కదా సమరయ స్త్రీతో యేసు ప్రభువారు అంటారు, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం వచ్చే ఉన్నది. తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ, వర్షిప్ ఇన్ ట్రూత్. హేరోదు అంటున్నాడు, నేను ఆరాధిస్తాను.
నేను కూడా పూజిస్తా. ఇద్దరి వ్యక్తుల యొక్క మనస్తత్వాలు, ఒకరిది పొలిటికల్ పర్స్పెక్టివ్, మరొకరిది స్పిరిచువల్ పర్స్పెక్టివ్. ఒకరు పొలిటీషియన్, అనదర్ పీపుల్ వైజ్ మెన్, మగాయ్. ఎవరి వృత్తి వారిదే. కొందరు రాజకీయాన్ని వృత్తిగా ఎంచుకునేవారు ఉన్నారు. రాజకీయాన్ని మనం తప్పుగా భావించరాదు. ఇట్స్ ఎ క్యారియర్, ఇది ఒక వృత్తి. రాజకీయ నాయకులు లేకపోతే సమాజ పరిపాలన క్లిష్టమవుతుంటుంది. అందువల్ల పాలిటిక్స్ను కూడా పొలిటికల్ సైన్స్ అంటాం. ఇది ఒక శాస్త్రం, పొలిటికల్ సైన్స్. ఇట్ ఈస్ ఎ సైన్స్. రాజనీతి శాస్త్రమో లేక రాజకీయ శాస్త్రమో తెలుగులో ఏదో అంటారు. రాజకీయములు మంచివే, కానీ ఈయన యొక్క పర్స్పెక్టివ్లో స్పిరిచువల్ పర్స్పెక్టివ్ లేదు. కొన్నిసార్లు జ్ఞానులు వాళ్ళు జ్ఞానాన్నే ఆధారముగా చేసుకొని ఉంటారు. జ్ఞానులు కాబట్టి ఆత్మిక విషయాలు మాకు బాగా అర్థమవుతాయి అనుకుంటారు. జ్ఞానము తప్పుదోవలోనికి తీసుకువెళుతుంది ఒక్కోసారి. వారి యొక్క ఆలోచన, జ్ఞానులైనటువంటి వారు ఆత్మిక మనస్సు కలిగిన వారు అని అనుకోవడానికి వీల్లేదు. కొందరు రీజన్, తత్వజ్ఞానం ఉన్నది. జ్ఞానంలో తత్వజ్ఞానం, రీజన్, కారణము ద్వారా నిరూపించడం. ఇది నిరూపణకు సంబంధించినది కాదు, విశ్వాసమునకు సంబంధించినది ఈ భక్తి. ఇట్స్ నాట్ ఏ ప్రూఫ్ టెక్స్ట్. బైబిల్ ప్రూఫ్ టెక్స్ట్ కాదు. నా చిన్నతనంలో సిద్ధాంతాలని ఉండే లెక్కల్లో పైథాగరస్ సిద్ధాంతము, ఈ సిద్ధాంతం, ఆ సిద్ధాంతము అనగా దానికి వరుసగా స్టెప్స్ వారీగా నిరూపించుకుంటూ ఫైనల్గా ప్రూఫ్ అని అంటారు చివరి అంచెన. అట్లాంటిది కాదు బైబిల్. కొందరు అదే మనసుతో ఉంటారు. జ్ఞానులు ఆత్మిక వ్యక్తులు కాదు. పర్వర్టెడ్ మాగస్లను చూసాం మనం. ఇందాక అపోస్తుల కార్యములు 12లో చూసాం. ఎలుమా అనేబడేవాడు మరొకడు. జ్ఞానము పర్వర్ట్ కూడా చేస్తూ ఉంటుంది మనుషుల్ని. కానీ ఆత్మిక దృష్టి అవసరమై ఉన్నది. హేరోదుకు మత అనుభవం గలవాడు, యూదుల మధ్య పనిచేయుచున్నవాడు, యూదుల వారసత్వం కూడా ఆయనకు ఉన్నది. హేరోద్ యాంటిపేటర్ అనేవాడు. యూదుల వారసత్వం కూడా ఉన్నది, మత జ్ఞానం ఉన్నటువంటి వాడు. కానీ ఆత్మిక విషయములను గ్రహింపలేని వానిగా మనం చూస్తాం. రాజు ఎవరో, రాజ్యం ఏమిటో, యూదుల రాజుగా పుట్టిన వాని స్వభావం ఏమిటో, ప్రవచనాలు చెప్పుచున్నప్పుడు ఆ ప్రవచనముల ప్రత్యేకత ఏమిటో జ్ఞానము గ్రహింపు లేని వానిగా హేరోదు ఉండడము చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. జ్ఞానులైతే వారు జ్ఞానమును బట్టి ఈ రాజు యొక్క విషయమును పసిగట్టిన వారై, నేను చెప్పాను కదా, ఒకవైపు ఆస్ట్రాలజీ, మరోవైపు స్క్రిప్చరల్ నాలెడ్జ్. ఇది సంభవం. యాకోబులో నక్షత్రం ఉదయించను, తప్పదు ఇక పాలస్తీనానే. పాలస్తీనా కేంద్రం యెరూషలేమే, పద. యెరూషలేములో విచారిస్తూ ఉన్నారు. వారికి ఆత్మిక జ్ఞానం ఉన్నది, అందువల్లనే ఆ స్థలానికి వచ్చారు వారు. అంతేకాదు కనుక్కుని వెళ్ళడం కాదు, కానీ పూజించాలని వారు ఇష్టపడ్డారు. దే వాంట్ టు వర్షిప్, పూజించుట.
యథార్థముగా పూజించుట, ఆత్మతోనూ సత్యముతోనూ పూజించుట. హేరోదు అంటున్నాడు, నేను పూజిస్తాను. ఆ పూజలో ఇబ్బందులు ఉన్నాయి, ఆ పూజలో స్వార్థం ఉన్నది, ఆ పూజలో కక్ష ఉన్నది, ఆ పూజలో అనుమానం ఉన్నది, ఆ పూజలో పగ సాధింపు ఉన్నది. అనుమానంతో నిండినటువంటి పూజ, ఆ ఆరాధన, అది దేవునికి ఆమోదం కాదు. అన్యులైనటువంటి వారు అంటున్నారు, తాము పూజింప వచ్చితిమి. వారు వచ్చారు, తమ పెట్టెలు విప్పారు. మరి పెట్టెలు అంటే చిన్న చిన్న ఐటమ్స్ అని అనుకోవడానికి వీల్లేదు. తమ పెట్టెలు విప్పి అక్కడ నుంచి విలువైన వస్తువులను తీసుకొచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోళము. కొందరు దీన్ని వేరువేరుగా ఇంటర్ప్రెట్ చేస్తారు. రాజు కాబట్టి ప్రెషియస్ మెటల్ బంగారం తీసుకొచ్చారు. ఈయన యూదుల రాజు కాబట్టి, ఈయన యాజకుడు కాబట్టి సాంబ్రాణి, యాజకుని గుర్తుగా సాంబ్రాణి అర్పించారు. ఈయన సిలువ వేయబడబోతున్నాడు కాబట్టి శవాలను సిద్ధం చేసే బోళాన్ని కూడా తీసుకొచ్చారు. సుగంధ ద్రవ్యాల్లో బోళ ఉంటుంది, బాడీ, శరీరాలను సిద్ధం చేసేటువంటి. అనగా రాజును చూశారు, యాజకుని చూశారు, సిలువను చూశారు అని అంటారు జ్ఞానులు. ఆ జ్ఞానం పరిపూర్ణమవుతూ ఉన్నది యేసును గ్రహించడంలో. హూ ఈజ్ జీసస్? ఎవరిని పూజిస్తున్నామో ఆ యేసును తెలుసుకొనటంలో ధన్యత. ఈయన రాజు, తమ జీవితాలకు రాజు, ఈయనకు రాజ్యం ఉన్నది. శిలువ మీద నేరస్తుడు అంటాడు కదా, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈయన రాజు. రెండవదిగా ఈయన యాజకుడు, దేవునికి మనకి మధ్య ఒక బ్రిడ్జ్ బిల్డర్, తండ్రి వద్దకు చేర్చువాడు. పాపములను క్షమించుటకు తనపై ఆ పాపమును వేసుకొని శిలువ మీద పరిహారము చెల్లించినటువంటి వాడు ఈయన, ఈ యేసు. అందువలన ఈయనని పూజిద్దాం. క్రిస్మస్ షుడ్ నాట్ బి ఏ పొలిటికల్ ఫెస్టివల్. క్రిస్మస్ రాజకీయ దృక్పథములో ఉన్నటువంటి పండుగ కాకూడదు సుమా. ఈ విషయమును రాజకీయ దృక్పథములో మనుషులు చూస్తున్నారే. యు లూస్ యువర్ ఒరిజినల్ ఆపర్చునిటీ, గివెన్ ఆపర్చునిటీ టు వర్షిప్ ద కింగ్, వర్షిప్ ద లార్డ్. ప్రభువును ఆరాధించుటకు వచ్చేటువంటి అవకాశమును ఈ పొలిటికల్ పర్స్పెక్టివ్ లేక క్రిటికల్ పర్స్పెక్టివ్లో పోగొట్టుకుంటున్నావు. హృదయం కఠినమవుతుంది సుమా. అందువలనే వీలున్నంత వరకు విమర్శ దృష్టిని వదిలివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను, నేర్చుకుంటాను. ఐఎమ్ లెర్నింగ్, స్టిల్ లెర్నింగ్ టు సీ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యములు ఆత్మిక దృష్టితో చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను, నేర్చుకొనుచున్నాను. ఐ నీడ్ సమ్ మోర్ మెచ్యూరిటీ. పరిపక్వత వచ్చిందని నేను అనడం లేదు. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మీతో మాట్లాడుచూ ఉన్నాడు. బాల యేసు, జనించినటువంటి యేసును వారు ఆత్మిక దృష్టితో చూశారు. ఎక్కడో రాజున్నాడు తేల్చుకొని పోదామని రాలేదు, పూజించుటకు వారు వచ్చారు. వారు తమ పెట్టెలు విప్పి ఏమేమి తీసుకువచ్చారో, ఎంత సిద్ధపాటులో వచ్చారో నాకైతే తెలియదు. పెట్టెలు తీసుకుని వచ్చారు. బంగారము, ఈయన రాజని. సాంబ్రాణి, ఈయన యాజకుడు, తండ్రిని అల్పులమైనటువంటి పాపులమైన మానవాళికి మధ్యన నిలవబడిన యాజకుడు అని. బోళము, ప్రాణము పెట్టి
తన శరీరమును శిలువ మీద అర్పించి రక్తము కార్చిన త్యాగమూర్తి అయిన యేసు అని వారు గమనించి ఆయనను ఆరాధించినారు. మరి నీవు క్రిస్మస్ను, యేసును ఏ రీతిగా చూస్తున్నావు? ఏ రీతిగా గమనిస్తున్నావు? ఏ రీతిగా అనుభవించడానికి సిద్ధపడుచున్నావు? ప్రియమైనటువంటి వారలారా, ఈ రక్షకుణ్ణి మనం పోగొట్టుకొనవద్దు. ప్రార్థిద్దాం. ప్రభువా, జ్ఞానులకున్న హృదయము మాకు దయచేయం. హేరోదుకున్న హృదయం మాకు వద్దు ప్రభువా. నీవు ప్రత్యక్షపరచబడినప్పుడు, నీ శిలువ ప్రత్యక్షమగుచూ ఉన్నప్పుడు, నీవు చేసిన ఆ శిలువ త్యాగము మా ముందు ప్రత్యక్షమగుచున్నప్పుడు, శిలువ వేయబడుటకై ఈ లోకములోనికి నా నిమిత్తం వచ్చావని తెలియజేయబడుచున్నప్పుడు, ప్రభువా, ఆత్మిక దృష్టితో నిన్ను తెలుసుకొనుటకు, గ్రహించుటకు, ఆరాధించుటకు, అనుభవించుటకు ఈ యేసును నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనములు. మీ మాటలు మా హృదయంలో ఫలింపచేయము. బిడ్డలు మీ దానము మా తండ్రి, మా కుటుంబాల్లో మీ వరముగా మాకు ఇస్తున్నావు. బిడ్డలను ప్రేమించుటకు, క్రమముగా పెంచుటకు, మా ప్రభువా, వారు మంచి పౌరులుగా తీర్చిదిద్దబట్టకు మాకు మాదిరి అయిన జీవితాన్ని దయచేయము. మా ప్రభువా, మేము సరి అయిన విశ్వాసమును కాపాడుకొని ఆ బిడ్డలకు నేర్పించడం కృప చూపమని, మీరు ఇచ్చిన మాటలు మా హృదయంలో ఫలింపచేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ వినపాలను వేడుకొంచున్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుండా అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు ఆలకించున్న ప్రతి ఒక్కరికి, అఖిల విశ్వాసులకు ఇప్పుడున్న సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ మా వందనాలు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ ప్రార్థనా అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయగలరు. వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు మా వందనాలు.